హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఆంధ్రప్రదేశ్లో స్టోరీ అంతా ఒక పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న పెన్ డ్రైవా, లేదంటే కిరణ్ రాయల్ దగ్గర ఉన్న పెన్ డ్రైవా, లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవా. ఇది చాలా కీలకమైన విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ పెన్ డ్రైవ్ గొడవ ఎందుకు వచ్చిందంటే, కిరణ్ రాయల్ అనే వ్యక్తి లక్ష్మిని ఎంతగా వేధించి టార్చర్ చేసి తన దగ్గర నుంచి 1,20,00,000 రూపాయలు తీసుకొని ఇవ్వకపోగా తనని పచ్చి బూతులు తిట్టి రాజకీయ అండతోటి ఎక్కడో ఉన్నటువంటి జైపూర్ పోలీసుని పిలిపించి ఈయనే చేసిన అప్పులకి ఆవిడ బాధ్యురాలంటూ చూయించి ఆవిడ్ని జైపూర్ పోలీసులు పిలిపించి అరెస్ట్ చేసుకెళ్లి జైపూర్ జైల్లో వేసేద్దామని ప్లాన్ చేశారు. కానీ అక్కడ జడ్జి గారు అన్ని ఎవిడెన్స్లు చూసిన తర్వాత స్పాట్లో ఆవిడకి బెయిల్ ఇచ్చేసి పంపించేయటం జరిగింది. సో ఆ తర్వాత లక్ష్మి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. ఏమని, ఎన్ని ఆడియో రికార్డింగ్లు ఉన్నాయంటే అన్ని ఆడియో రికార్డింగ్లు మీడియాకి ఇచ్చేశారు. ఎన్ని ఫొటోస్ అయితే గోల్డ్ వ్యాట్లు ఉన్నాయో అన్ని ఫొటోస్ ఆవిడ మీడియాకి ఇచ్చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ నన్నేం పీకలేడు, నన్నేం అనలేడు, నేను ఎంత చెప్తే అంత పవన్ కళ్యాణ్కి. కిరణ్ రాయల్ అన్న మాటలు అంటవి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన దట్ గ్రేట్ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. సో పవన్ కళ్యాణ్కి నేను ఎంత చెప్తే అంతే. అసలు ఏంటి పెన్ డ్రైవ్ గొడవ ఏంటి? అసలు ఈ పెన్ డ్రైవ్ గొడవ ఇప్పుడుదా ఎప్పటిది అని ఆలోచిస్తే, ఈ పెన్ డ్రైవ్ పంచాయతీ ఇప్పటిదే కాదు, గత 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ పెన్ డ్రైవ్ పంచాయతీ నడుస్తూనే ఉంది. ఏబిఎన్ వెంకటకృష్ణ ఒకసారి మాట్లాడుతూ అసలు పెన్ డ్రైవ్ ఏంటి, ఎక్కడిది, ఎవరిది, పవన్ కళ్యాణ్ దగ్గర ఉండాల్సిన పెన్ డ్రైవ్ బయటికి ఎలా వెళ్ళింది, ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది అంటూ ఒక డిబేట్ లో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత శ్రీరెడ్డి అనే ఒక అమ్మాయి, మీకు అందరికి తెలుసులేదు, శ్రీరెడ్డి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఫిలిం ఛాంబర్ ముందు అంత నగ్నంగా బట్టలు ఇప్పేసిన అమ్మాయి ఎవరికి తెలియదు కానీ ఓకే, శ్రీరెడ్డి. ఆ శ్రీరెడ్డి కూడా ఈ పెన్ డ్రైవ్ గురించి చాలా మాట్లాడింది. ఆ పెన్ డ్రైవ్ దొరికితే పవన్ కళ్యాణ్ అవుట్, ఆ పెన్ డ్రైవ్ లో చాలా అశ్లీలమైన వేరే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అంటూ శ్రీరెడ్డి కూడా మాట్లాడింది. అదే కిరణ్ రాయల్ కూడా ఎలా మాట్లాడాడు, అసలు ఆ పెన్ డ్రైవ్ సంగతి ఏంటి, ఆ పెన్ డ్రైవ్ పంచాయతీ ఏంటి, ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది, అందుట్లో పవన్ కళ్యాణ్ భయపడే అంత మ్యాటర్ ఉందా, అయితే ఏముంటది ఆ మ్యాటరు అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఆ పెన్ డ్రైవ్ పంచాయతీలో కిరణ్ రాయల్ తను కాపాడుకుంటూ పవన్ కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడా? అదే విధంగా మోడీ గారి దగ్గర ఆ పెన్ డ్రైవ్ కాపీ ఒకటి ఉందని చెప్తున్నాడు, ఆయన కూడా బ్లాక్మెయిల్ చేసి పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఆ పెన్ డ్రైవ్ ఒకటి ఉందని చెప్తున్నారు. అంటే ఈ పెన్ డ్రైవ్ ఎన్ని కాపీలు ఉంది, అందరి దగ్గర ఎలా ఉంది, నా దగ్గర ఎందుకు లేదు? నేనైతే ఫీల్ అవుతున్నాపా సీరియస్ గా. నా దగ్గర కూడా ఒక పెన్ డ్రైవ్ కాపీ ఉంటే భలే ఉండేదండి. అరే పవన్ కళ్యాణ్ ఆట బొమ్మలుగా ఆడిస్తున్నారు అందరు కలిసి పెన్ డ్రైవ్ పేరు చెప్పి. మరి అటువంటిది నా దగ్గర ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఆటలా ఆడిస్తాను కదా. డిప్యూటీ సీఎం అండర్ మై కంట్రోల్ అంటే ఎలా ఉంటది? అవో అమ్మా, కిరణ్ రాయల్ అది ఆయన చేసేది. ఈ కిరణ్ రాయల్ చెప్పిన మ్యాటర్ ఈ రోజు లక్ష్మి బయటకు వచ్చి ఆ పెన్ డ్రైవ్ పంచాయతీ పెడితే, గతాన్ని తవ్వి తీస్తే అబ్బో కథలు కన్నీటి వెదలయ్యేలాగా ఉన్నాయి ఒక్కొక్కరివి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పెన్ డ్రైవ్ పంచాయతీ ఏంటంటే, అబ్బబ్బబ్బబ్బా, ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది, ఏం మ్యాటర్ ఉంది, ఏ సీన్స్ ఉన్నాయి, ఎంత బాగుంటాయి, ఇలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కిరణ్ రాయల్ అనే ఒక దొంగ ఒక అమ్మాయిని మోసం చేసి, ఒక అమ్మాయిని కాదు చాలా మంది అమ్మాయిలని మోసం చేసి, అమ్మాయిలంటే నాకు వీక్నెస్, ఎస్ అమ్మాయిలంటే నాకు ఇష్టం, నన్నేం చేయమంటావు, నేను దాని నుంచి బయట రాలేను, నా పిల్ల మీద ఒట్టు, నాకు అమ్మాయిలంటే అంత పిచ్చి అని ఆడియో రికార్డింగ్లు మాట్లాడిన వ్యక్తి కిరణ్ రాయల్. అటువంటి కామ అంధుడు, ఓకే, కళ్ళు మూసుకుపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా లక్ష్మి గురించి మాట్లాడనివ్వకుండా చేశాడు. తనకి జైపూర్ నుంచి పోలీసులు పిలిపించి ఇక్కడ అరెస్ట్ అయ్యేలా చూశాడంటే అర్థం చేసుకోండి ఎంత కంట్రోల్లోకి తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారిని. ఆ పెన్ డ్రైవ్ లోనే అంత రహస్యం దాగి ఉంది, గండికోట రహస్యం గింత పెన్ డ్రైవ్ లో పట్టింది.
సో ఓవరాల్గా మనం కనుక ఆలోచించినట్లయితే ఆ పెన్ డ్రైవ్ ఎవరికైనా దొరికితే దయచేసి నాకు కూడా కాపీ షేర్ చేయాలని, అందుట్లో ఏముందో చూసి పవన్ కళ్యాణ్ భయపడేంతగా నేను కూడా తరించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ పెన్ డ్రైవ్ దొరికిన వాళ్ళు మాత్రం నన్ను మర్చిపోకండి ప్లీజ్. ఓకే, మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.